కొందరు వివేకానంద చెప్పినారండి, ఇప్పుడు ఎవరైనా బీదవాడికి డబ్బు ఇచ్చారనుకోండి, తీసుకోవా అని చెప్పట విసిరి వేయొద్దు అంటున్నాడండి. ఎవరు? వివేకానంద. తీసుకోవా అని చెప్పి తానేమో పెద్దగా అంతస్తు, ఆ బీదవాడేమో కింద అంతస్తు అని మీరు అనుకోబాకండి. ఆ బీదవాడు లేకపోతే దానం చేసిన పుణ్యం మీకు ఎట్లా వస్తుంది అని నిలదీసి అడిగాడండి ఎవరు? వివేకానంద. ఆ బీదవాడు ఉండబట్టే కదా మీకు పుణ్యం వస్తున్నది. సపోజ్ బీదవాడు లేడనుకోండి, ఇప్పుడు చిన్న దృష్టాంతం, మీ ఇంట్లోనండి రాత్రి భోజనం చేశారు, అన్నం మిగిలిందండి. మిగిలితే పొద్దునికి పాచిపోతుంది. సరే, అన్నం ఎవరికి పెట్టాలి? ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు. బీదవాడు ఎవడైనా వస్తాడేమో పెడదామని చెప్పి మీరు కాచు కూర్చుంటే ఎవరు రాకపోతే అకస్మాత్తుగా ఎవడైనా బీదవాడు వస్తే మీరు ఎంత ఆనందిస్తారు చెప్పండి? ఎంత ఆనందిస్తారు? పుణ్యమును సంపాదించే భాగ్యం వాడు మనకి ప్రసాదించాడు. చూచారా? కనుక మీరు గొప్ప, దానం చేసేవాడు గొప్ప అని చెప్పి ఎప్పుడు అనుకోబాకండి. నిజంగా తీసుకునేవాడు లేకపోతే వీడి గొప్పతనం ఏమిటి? వీడి పుణ్యం ఏమిటండి? పుణ్యానికి అవకాశం ఇచ్చినాడు కాబట్టి చూడండి, దానం చేసేవాడు పెద్ద గొప్ప అని అహంకరించకూడదండి. దాని పేరు సాత్విక దానం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇది సాత్విక దానం. యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఎవరైనా దానం చేస్తే ఎందుకు చేశావని అడిగితే నా కర్తవ్యం, నా ధర్మం అని చెప్పాలనిపిస్తారు. దానం చేసినందువల్ల డబ్బు తగ్గదండి. అదొక దానం చేసినందువల్ల డబ్బు తగ్గిపోతుంది అని ఎవరైనా అనుకుంటే అది సరి అయినటువంటిది కాదండి. పెద్దలు చెప్తున్నారు, ఇఫ్ యూ గివ్ చారిటీ ఎట్ ది డోర్ గాడ్ విల్ రిటైన్ ఇట్ ఫ్రమ్ ది విండో విత్ కాంపౌండ్ ఇంటరెస్ట్ అన్నాడు. మీరు గనక ద్వారం గుండా ₹1 ఎవరికైనా ఇస్తే ₹1 కిటికీలో నుంచి పొట్లం కట్టి కింద పడుతుందటండి. ఎంత చక్కగా చెప్పారు ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ గివ్ చారిటీ ఎట్ ది డోర్ గాడ్ విల్ రిటైన్ ఇట్ ఫ్రమ్ ది విండో విత్ కాంపౌండ్ ఇంటరెస్ట్ అన్నాడు. దానం చేసిన వాడికి ఏమి తగ్గదండి. ఇది ఇంకా పుణ్యం అధికం అవుతుందండి. అది కనుక సాత్విక దానం అంటే ఎందుకు చేసావని అడిగితే ఇట్ ఇస్ మై డ్యూటీ, నా ధర్మం అని చెప్పాలి.